మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరుడినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటగా తిరుగులాడుచుండును. స్నేహితులారా, నేడు అనేకలలో నమ్మకం ఉండే స్థానంలో అనుమానం చోటు చేసుకుని ఉంటుంది. తద్వారా స్నేహితుల మధ్య, బంధువుల మధ్య నమ్మకం తొలగిపోయి బంధాలు తెగిపోయే స్థాయికి వచ్చేస్తున్నాయి. వీటన్నిటికీ గల కారణం ప్రజలలో దేవుని ప్రేమ చల్లారిపోవడమే. ప్రజల్లో దేవుని ప్రేమ అనేది లేకపోవడమే. యేసు ప్రభువు ఒక మాట చెబుతూ ఉంటారు, అక్రమం అనేకుల్లో విస్తరించడం వలన ప్రేమ అనేది అందరిలో చల్లారిపోతుంది. తద్వారా నేడు ప్రేమ ఉండే స్థానంలో ద్వేషం, అసూయ, క్రూరత్వం, మత్సరం ప్రజల్లో ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా, మీలో ప్రతి ఒక్కడు తన పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏ సహోదరుడిని కూడా నమ్మకూడదని ఇక్కడ ఇర్మీయా ప్రవక్త తన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, నేడు ప్రజలలో వారి హృదయాలు ఏ రీతిగా ఉన్నాయంటే, పెదవులతో మనల్ని పొగుడుతూ ఉంటారు, కానీ మనసులో మాత్రం మోసం ఉంచుకుంటారు. మనసులో మోసం ఉంచుకొని మనకు కీడు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మన మీద ప్రేమ ఉండవలసిన బదులుగా ద్వేషం అనేది ఉంటుంది. కేవలం నమ్మకం ఉండే స్థానంలో అనుమానం ఉండటమే దీనికి గల ప్రాముఖ్యమైన కారణం. కాబట్టి స్నేహితులారా, ఎవరిని నమ్మొద్దు. బంధువుల్లో కూడా, స్నేహితుల్లో కూడా ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడుగా ఉండడు. నమ్ముకొనదగిన సహాయకుడిగా కూడా ఎవరు ఉండలేరు. ఏ భేదం లేదు. బైబిల్ చెప్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మేలు పొందలేకుండానని కూడా చెప్తుంది. అలాగే ప్రతివాడు కూడా పాపంలోనే పుట్టాడు కాబట్టి, ప్రతి మనిషిలో పాప స్వభావం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి, సహోదరుడినైనను పొరుగువాడినైనా నమ్ముకోకుండా దేవుని మాత్రమే నమ్ముకోవాలని, దేవుని మీదే నమ్మకం కలిగి ఉండాలని ప్రేమతో మనం వచ్చేస్తున్నాను. స్నేహితులారా, మోసపోవద్దు. సహోదరుల విషయంలో, పొరుగువారి విషయంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే వివేచన కలిగి ఉండాలి. సాధ్యమైనంత మట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మితే మనకు క్షేమం ఉంటుంది. ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే మనకు సంతోషం కలుగుతుంది. ఒకవేళ సహాయం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. మన స్థానంలో మన కోసం మరణించిన వ్యక్తి ఆయనే కనుక, మన కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి కూడా ఆయనే కనుక, మన మధ్య ఆయన సదాకాలం తన ఆత్మను ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు ఆయనే కనుక, ఆయన్నే మనం ఎక్కువగా నమ్మాలి. ఏ సహోదరులను కూడా నమ్ముకోవద్దు. ఒక ప్రేమతో మనం చేస్తున్నాను, పొరుగువాడి మీద నమ్మకం పెట్టుకోవద్దని మీకా గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనంలో స్పష్టంగా తెలియజేస్తుంది. స్నేహితుని కూడా నమ్ముకోవద్దు. ఆపత్కాలంలో పొరుగువాడు అక్కడికి రాడు, స్నేహితుడు కూడా అక్కడికి రాడు. నేడు ప్రజలందరూ అబద్ధాలతో, మోసాలతో, విద్వేషాలతో, ద్వేషంతో, అసూయతో నిండిపోయి ఉన్నారు. కాబట్టి తన సహోదరుని విషయంలోనూ కాను, పొరుగువాని విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరిని ప్రేమతో మనం చేసుకుంటే ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.